Hi friends, hello, welcome to our channel. This is CISF Central Industrial Security Force సంబంధించి మనకి 787 ట్రేడ్ కానిస్టేబుల్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. అంటే 21st November 2022 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 20th December 2022 till 11 PM. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదనమాట. Recruitment of Constable Tradesman 2022 in CISF. మనకి ఇక్కడ పే లెవెల్ అయితే ఇచ్చారు 3 అనమాట. 21,700 రూపీస్ బేసిక్తో 69,100 రూపీస్ అయితే మనకి 7th CPC ప్రకారం ఈ పే స్కేల్ అయితే అప్లికేబుల్ అవుతుంది. స్టార్టింగ్ 35,000 ప్లస్ అయితే మనకి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే కింద ఇచ్చారు. మనకి ట్రేడ్ వైజ్ ఇక్కడ మనకి కానిస్టేబుల్ కుక్ 304 అయితే ఉన్నాయి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సపరేట్గా అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ కుక్ టోటల్ వేకెన్సీస్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 304 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ కాబ్లర్ అనమాట 6 అయితే ఉన్నాయి. ఇంకా చెప్పులు కుట్టడం అనమాట. ఇంకా కానిస్టేబుల్ టైలర్ బట్టలు కుట్టడం అని 27 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ బార్బర్ 102, ఇంకా వాషర్ మ్యాన్ 108, 118, ఇంకా స్వీపర్ 199, పెయింటర్ 1, మాసన్ అంటే తాపీ మేస్త్రి అనమాట 12, ఇంకా ప్లంబర్ వాటర్ వర్క్స్కి సంబంధించి 4, ఇంకా మాలి అంటే గార్డెనర్కి సంబంధించి 3, ఇంకా వెల్డర్ జనరల్ వెల్డర్ అనమాట 3 అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్గా 787 అయితే ఉన్నాయి దీనికి సంబంధించి వేకెన్సీస్. ఇక్కడ మనకి రీజియన్ వైజ్ అయితే ఇచ్చారు. మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం ఏ రీజియన్ నుంచి మనం అప్లై చేస్తున్నాం ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1st August 2022కి అయితే మనకి 18 నుంచి 23 సంవత్సరాలు అంటే 18 to 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ మన ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడైతే మనకి జనరల్ క్యాండిడేట్స్ కోసం ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. 2 డేట్స్, ఈ 2 డేట్స్ కలుపుకొని బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఈ డేట్స్ మధ్య ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా 2nd August 1999, 1st August 2004 ఈ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెండింటి మధ్య ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా SC ST 5 years, OBC 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ PWD క్యాండిడేట్స్కి అయితే యాజ్ యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి స్కిల్డ్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. స్వీపర్ ఒకటే మనకి అన్స్కిల్డ్ ట్రేడ్ అనమాట. మిగతావన్నీ కూడాను ITI ట్రేడ్స్కి సంబంధించినవి. ఎవరైతే ITI చేసి స్కిల్ ట్రైనింగ్ ఉన్నారో వాళ్ళైతే కనుక దీనికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఐసైట్ అయితే 6/6, 6/9 అయితే మనం ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా హైట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ జనరల్ SC EWS OBC క్యాండిడేట్స్కి మేల్ 170 centimeters, ఇంకా చెస్ట్ 80 to 85 centimeters, ఎక్స్పాండబుల్ బై 5 centimeters. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 157 ఇచ్చారు. ఇంకా చెస్ట్ వచ్చేసరికి నాట్ అప్లికేబుల్ అనమాట. ఇంకా హిల్ ఏరియాస్కి సంబంధించి కొండ ప్రాంతాల వాళ్ళకి 165 centimeters హైట్, చెస్ట్ వచ్చేసరికి 78 to 83. ఇంకా మనకి ఫీమేల్స్ ఇన్ హిల్ ఏరియాస్కి సంబంధించి 155 అయితే ఇచ్చారు. ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ రిలాక్సేషన్ అయితే ఉంది. హైట్ 162.5 మేల్, ఇంకా కూడాను 150 ఫర్ ఫీమేల్ అనమాట. ఇంకా చెస్ట్ 76 to 81 centimeters, 5 centimeters ఎక్స్పాండబుల్ ఫర్ ST క్యాండిడేట్స్కి. ఇదైతే ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా మనకి ఫీజు వచ్చేసరికి ఫీమేల్ SC ST X వీళ్ళకైతే ఫీజు లేదు పూర్తిగా. మిగతా వాళ్ళు UR OBC EWS క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేయాలి అప్లికేషన్ ప్రాసెస్గా ఫ్రెండ్స్. ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ మనకి PST అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. ఈ హైట్, ఈ చెస్ట్ ఇవన్నీ కూడాను ఇక్కడ మెజర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. అంటే మనకి రన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫర్ మేల్స్కి వచ్చేసరికి 1.6 kilometers అంటే 1600 meters అనమాట. 6 minutes 30 secondsలో ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి
800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్లో ఫుల్ఫిల్ చేయాలి. అదైతే పెట్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ ఇంకా కూడా తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ సీక్వెన్స్ అయితే మారే అవకాశం ఉంది. ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ పెట్టి తర్వాత ఈ పిఎస్టీ పిఐటి పెట్టచ్చు, లేకపోతే ఇలాగైనా కూడా పెట్టచ్చు. అది వాళ్ళ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సంబంధించి దేర్ షల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. ఇంకా రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి 35% ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ 33% ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనమాట. కట్ ఆఫ్ ఇదైతే రావాలి. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ లేదంటే ఓఎంఆర్ బేస్డ్ ఎట్లయినా పెట్టే అవకాశం అయితే ఉంది. 100 మార్క్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఇంకా కూడా మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటిక్స్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ అండ్ టు టెస్ట్ బేసిక్ నాలెడ్జ్. ఇదంతా 10th క్లాస్ బేస్డ్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి సిఐఎస్ఎఫ్ అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. CISF.RECTT.in. ఇక్కడ మనకి కరెంట్ ఓపెనింగ్స్లో వస్తే ఇక్కడ మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 2022 అయితే యాక్టివేట్ అయితే అయింది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మర్చిపోతే ఇది తీసుకోవచ్చు. వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అయితే మన న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇది క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద 10th క్లాస్ అనమాట. 10th క్లాస్లో ఉన్నటువంటి మీ యొక్క పేరైతే ఇవ్వాలి. మిస్టర్, మిస్సెస్, శ్రీ అలాంటివి అయితే ఏం ఉపయోగించకూడదు. డైరెక్ట్గా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సేమ్ నేమ్ అయితే ఇక్కడ వెరిఫై చేయాలి. ఇంకా హ్యావ్ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, ఈ నేమ్ ఎప్పుడన్నా మార్చుకున్నారా అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఆటోమేటిక్గా ఇదైతే ఎస్లో ఉంది. ఇంకా చేంజ్ చేసుకుంటే ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే కనుక అవసరం లేదు. ఇది ఎస్ అంటేనే యాక్టివేట్ అవుతుంది, లేకపోతే ఉండదు. నో అంటే యాక్టివేట్. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఎస్ 10th క్లాస్ అనమాట. మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చేయాలి. సెకండ్ టైం ఇక్కడ మదర్స్ నేమ్ ఇవ్వాలి. సేమ్ మదర్ నేమ్ ఇక్కడ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి దీని నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత అంటే డే అనమాట. అలాగ వరుసగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ అగైన్ మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేలా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి అగైన్ సెకండ్ టైం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్స్ ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మనం ఇచ్చినవన్నీ ఇక్కడ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇంకా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. అదైతే ఇక్కడ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఇలాగైతే పాపప్ విండో వచ్చింది. వన్స్ ఫామ్ సబ్మిటెడ్ యూ కెనాట్ మోడిఫై ఎనీ డేటా లేటర్, డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతున్నారు. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవి ఇచ్చాం మనం. ఇవైతే మనకి ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసం అనమాట. ఇవి వెనక మనం రాంగ్ ఇస్తే కనుక తర్వాత మనకి ఇంకా కమ్యూనికేషన్ అయితే ఉండదు. కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు బాగున్నాయి అనుకుంటే. Greetings, you are successfully registered with the CISF online recruitment registration ID and password sent to your registered mobile number and email ID కైనా వచ్చినాయని చెప్తున్నారు. మన ఈమెయిల్కి తర్వాత మొబైల్కి అయితే ఈ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చాయి. మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ నెక్స్ట్ అయితే వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే చేయాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మన ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది. అది ఇక్కడ ఎంటర్ చేసి మనం జనరేట్ ఓటీపీ అని మన ఓటీపీ అయితే వెరిఫై అయితే చేయాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఎంటర్ మొబైల్ ఓటీపీ అలాగే ఎంటర్ ఈమెయిల్ ఓటీపీ, ఈ రెండు మనం వెరిఫై అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగైతే వచ్చింది. యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్, యువర్ ఈమెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ అని వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అయితే తీసుకోవాలి మనం అప్లికేషన్ పెట్టేదానికి. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ లాగిన్ అయితే అయ్యాం. మన యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నోటీస్ అని వచ్చింది. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ సిటీ అంటే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్
క్లిక్ హియర్ టు అప్లై సిటీ ట్రేడ్స్మెన్ అని వచ్చింది. ఈ మీద క్లిక్ చేసాము. ఈ బటన్ మీద ఇక్కడైతే మనకి డీటెయిల్స్ వచ్చాయి, ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ మనం లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. జేపీజీలో 20 to 50 KB మధ్య 3.5 into 4.5 సెంటీమీటర్స్ అయితే మనకు ఉండాలి. అలాగా డైమెన్షన్స్ ఇంకా సిగ్నేచర్ కూడా 10 to 20 KB మధ్య. ఇక్కడ మనకి 4 into 2 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మనం చదువుకొని లాస్ట్లో అయితే మనం కంటిన్యూ అనాలి. కంటిన్యూ అంటే మనకి ఇక్కడ స్టెప్స్ అయితే వచ్చాయి. ఈ రెడ్ మార్క్లో ఉన్నవన్నీ మన గ్రీన్లోకి రావాలి, అన్నీ మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్లోకి వచ్చాము. క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవి. క్యాండిడేట్ డీటెయిల్స్లోకి వచ్చాము. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ కేటగిరీ యూఆర్ఆ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క కేటగిరీ. ఇక స్టేట్ మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్స్, అంటే మనం ఏ స్టేట్లో నివసిస్తున్నాం అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ యూటీ ఆఫ్ యువర్ ఆరిజిన్ టు అనదర్ స్టేట్, మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక రాష్ట్రానికి అయితే ఎప్పుడన్నా మైగ్రేట్ అయ్యామా అదే అడుగుతున్నారు. ఎస్ అయితే కనుక మనకి ఆ ఆరిజిన్ స్టేట్కి సంబంధించి రిజర్వేషన్ అయితే ఉంటుంది. లేకపోతే కనుక మనల్ని కొత్తగా మనం ఏ స్టేట్కి అయితే వచ్చామో ఆ స్టేట్లో మనల్ని అన్రిజర్వ్డ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. మనం ఒకవేళ కనుక మైగ్రేట్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మైగ్రేటెడ్ స్టేట్ సంబంధించిన రిజర్వేషన్ కావాలా, స్టేటస్ అవసరం లేదా అదైతే ఇవ్వాలి. నో పెడితే కనుక అవసరం లేదు. ఎస్ పెడితే కనుక మీరు ఇక్కడ మైగ్రేట్ స్టేటస్ కావాలంటే మీకు రిజర్వేషన్ వస్తుంది, ఇది తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. నో పెట్టాము. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సివిలా ఆర్మీనా, ఆర్మీ అయితే కనుక ఇక్కడ ఆర్మీ క్లాస్ 1 సర్టిఫికేట్, ఆర్మీ గ్రాడ్యుయేట్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మామూలు జనరల్ అయితే కనుక సివిల్ ఇవ్వాలి. ఇంకా సివిల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. 10th 12th గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. సివిల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దీనికైతే 10th క్లాస్ అయితే మనకి క్వాలిఫికేషన్ అనమాట. ఎంత ఇస్తే సరిపోతుంది, లేకపోతే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే అది. రిలీజియన్ అనమాట. రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా వెదర్ ఫాలింగ్ అండర్ కేటగిరీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ 1984 రైట్స్, మనం గుజరాత్ రైట్స్కి సంబంధించిన వాళ్ళం అయితే ఆ విక్టిమ్స్ అని ఆ బాధితులు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు హిల్ ఏరియాస్, కొండ ప్రాంతాల వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో ఆటోమేటిక్గా ఉన్నది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళ యొక్క నేవీ ఎయిర్ ఫోర్స్ నెంబరు, ర్యాంక్, వాళ్ళ యొక్క ట్రేడ్, వింగ్, అపాయింట్మెంట్, డిశ్చార్జ్, వేర్ రిటైర్డ్, ఎక్కడ రిటైర్డ్ అయ్యారు, వాళ్ళ క్యారెక్టర్ ఆఫ్ ఆన్ రిటైర్మెంట్, ఇంకా మెడికల్ కేటగిరీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. నో పెడితే కనుక అవసరం అయితే లేదు. ఎక్స్ సర్వీస్లో నో పెడితే కనుక ఇవన్నీ అవసరం లేదు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లైడ్ ఫర్, ఇక్కడ మనకి క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 ట్రేడ్, అంటే మనం ఇక్కడ వేరియస్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. కుక్ నుంచి మనకి వెల్డర్ వరకు మనం దేనికైతే అప్లై చేస్తున్నామో ఇది ఒక్కదానికి మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. మోర్ దాన్ 1 ట్రేడ్ అప్లికేషన్కి మనకు అవకాశం లేదు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 ట్రేడ్ అని వచ్చింది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని 10th క్లాస్ మార్క్ లిస్ట్లో అయితే మనకి సర్టిఫికేట్లో ఉంటాయి. మోల్స్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ అలాగా ఇవైతే 2 ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్తో సహా ఇక్కడ పోస్టు, అలాగే స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవైతే ఇవ్వాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి. డీటెయిల్స్ అన్ని కిందకు వస్తాయి. అదర్వైజ్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి అనమాట. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయీ ఐడి, పిఎస్యూ జాబ్ చేస్తూ ఉంటే ఎంప్లాయీ ఐడి ఉంటుంది, లేదంటే పాన్ కార్డు, పాస్పోర్టు, స్కూల్ కాలేజ్ ఐడి, ఓటర్ ఐడి. దీంట్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి ఆ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వెదర్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ టేకెన్, వెదర్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ టేకెన్, మనం ఆ ఫోటోగ్రాఫ్ మీద డేట్తో దిగామా అని అడుగుతున్నారు. ఎస్సా నోనా, ఇదైతే ఆటోమేటిక్ ఎస్ అయితే ఉన్నది. మనం డేట్ ఇక్కడ మనం ఫోటో కింద అంటే డేట్ ఆఫ్ ఫోటో అంటే మనం కంపల్సరీగా అయితే డేట్ మెన్షన్ చేయాలి. ఇలాగ మనం స్కాన్ చేసుకొని అయితే అప్లోడ్ చేయాలి కంపల్సరీగా, లేకపోతే కనుక అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. ఇంకా హ్యావ్ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై కోర్టులా, మన మీద ఏదైనా కేసెస్ ఏమైనా ఉన్నాయి, ఇదైతే నో పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా నో అయితే ఉన్నాయి.
జనరల్గా నో ఉంటుంది. ఇంకా హ్యావ్ యూ ఎవర్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ అండర్ సెంట్రల్, మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎప్పుడన్నా మనం డిస్మిస్ అయ్యామా, ఈ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఇది ఎస్ పెట్టుకోవాలి. డిస్మిస్ అయితే అదర్వైజ్ నో అనమాట. హ్యావ్ యూ సర్వీస్ ఎవర్ బీన్ టెర్మినేటెడ్ వైల్ ఆన్ ప్రొబేషన్, మన ప్రొబేషన్ పీరియడ్లో ఎప్పుడన్నా మనం టెర్మినేట్ చేశారా, ఇదైతే నో పెట్టుకోవాలి. ఇదైతే మన ఫోటోగ్రాఫ్ ఇదైతే ఎస్ పెట్టాలి, ఫోటో మీద మన యొక్క డేట్, తర్వాత ఫోటోగ్రాఫ్ టేకెన్ డేట్ అనమాట, ఇంకా ఎస్ పెట్టాలి. ఇవన్నీ నో పెట్టుకోవాలి. ఇది నో, ఇది నో, ఇది నో అనమాట. ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా సేవ్ అండ్ ప్రివ్యూ అనమాట. క్యాండిడేట్ డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది, ఓకే అన్నాము. ఇక్కడైతే మనం సెకండ్ అప్లికేషన్ ప్రివ్యూకి వచ్చాము. ఇక్కడికి మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. మనం ఎడిట్ అప్లికేషన్ అని ఎడిట్ చేసుకోవచ్చు, అన్నీ చెక్ చేసుకోవాలి. మనకి మోడిఫికేషన్ అవకాశం లేదు కాబట్టి అన్నీ మనం పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. మనం ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి. ఫైనల్ సబ్మిషన్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ మై కన్సర్న్ అని వస్తున్నది, ఓకే అన్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ అనమాట. మనం పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డు, ఆధార్ ఇస్తే ఆధార్, ఇదైతే మనం పీడిఎఫ్లో 1 MB వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్ ఇదైతే మన పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ చేయాలి. అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట, పీడిఎఫ్లో 1 MB వరకు అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఫోటో వచ్చేసరికి 20 to 50 KB మధ్య జేపీజీలో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ 10 to 20 KB మధ్య జేపీజీలో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అవన్నీ అప్లోడ్ చేస్తే ఇది సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే మనకి యాక్టివేట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ అప్లోడ్ చేశాను. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ చూపిస్తున్నది, ఇక్కడ మనం వ్యూ చేసుకోవచ్చు ఫోటో ఇవన్నీ కూడాను. ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే యాక్టివేట్ అయ్యింది. సేవ్ అండ్ కంటిన్యూ అయినా డాక్యుమెంట్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నా నేను. ఇక్కడ మనకి యు ఆర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ పేమెంట్ ఫీ అని వస్తున్నది. ఇక్కడ మన ప్రొసీడ్ టు పే 100 రూపీస్ నేను జనరల్ ఇచ్చాను కాబట్టి. అలాగే మిగతా వాళ్ళకైతే ఫీజు లేదు. ఎవరికంటే ఇక్కడ మనకి ఫీజు SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి లేదు. ఇంకా జనరల్ OBC EWSకి అయితే మనం 100 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ ఆల్రెడీ కనుక మనం పే చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా పేమెంట్ అయిందా లేదా అని. ఇక్కడైతే మనం ప్రొసీడ్ టు పే ఇక్కడ 100 రూపీస్ అయితే మనం పే చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్తో మనకి గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి SBI నెట్ బ్యాంకింగ్, అదర్ నెట్ బ్యాంకింగ్, ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇలాగా అయితే మనకు ఆప్షన్స్ వచ్చాయి, మల్టిపుల్ ఆప్షన్స్. ఏదో ఒకటి తీసుకొని మనం కంటిన్యూ అనేసి మన దగ్గర ఉన్నటువంటి కార్డ్ డీటెయిల్స్తో పాటు మనం ఇక్కడ OTP వెరిఫై చేస్తే ఇక్కడ మనకి పేమెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం అయితే అప్లికేషన్ అయితే ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు లాగిన్ అయిపోయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నాది అప్లికేషన్ ఫీజు అయితే ఫెయిల్యూర్ అయింది, నేనైతే ఫీజు పే చేయలేదు. ఇక్కడైతే ఇఫ్ అమౌంట్ డిడక్టెడ్ అంటే మనకి అమౌంట్ కట్ అయిపోయి ఇక్కడ పేమెంట్ కనుక అవ్వకపోతే కనుక మనం ఇక్కడ ప్లీజ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2 days అంటే 2 రోజులు ఆగమంటున్నారు. మనకి అలా ఫీజు అమౌంట్ తీసేసుకున్నది మనకి ఫీజు కనుక పే అవ్వకపోతే 100 రూపీస్ 2 daysలో మళ్ళీ మనకి యాక్టివేట్ అవుతుంది. మన ఫీజు అయితే పే చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఫీజు పే అయితే కనుక మనకి ఇక్కడ ఫీజు స్టేటస్ మనకి సక్సెస్ అని వస్తుంది, సక్సెస్ఫుల్ అని. ఇంకా నెక్స్ట్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన CISF 787 ట్రేడ్ కానిస్టేబుల్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.